తెలంగాణ యువతకు ఉపాధి కల్పించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగానే రాజీవ్ యువ వికాసం పథకాన్ని తీసుకొచ్చింది. దీనికి సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ పూర్తయింది. పరిశీలన జరుగుతోంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ స్కీమ్పై సమీక్ష నిర్వహించనున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. రాజీవ్ యువ వికాసం పథకంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించనున్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు, ఉపాధి కల్పన, రుణాల మంజూరుపై చర్చించనున్నారు. రాజీవ్ యువ వికాసం అమలుపై ఇవాళ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ పూర్తవగా వెరిఫికేషన్ చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితిని అధికారులు సీఎంకు వివరించనున్నారు. ఈ పథకం దరఖాస్తు ప్రక్రియలో అధికారులు కొన్ని సమస్యలు గుర్తించారు. వాటిని ముఖ్యమంత్రికి వివరించనున్నారు. ఉదాహరణకు, గతంలో బీసీ కార్పొరేషన్ లోన్ కోసం అప్లై చేసుకున్న వారికి ఇప్పుడు అవకాశం ఇవ్వలేదు. ఇటు రేషన్ కార్డులు లేక చాలా మంది దీనికి దరఖాస్తు చేసుకోలేదు. ఇటీవల సిబిల్ స్కోర్ అంశం తెరపైకి వచ్చింది. ఇలా కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటిపై ఇవాళ సమీక్షలో ముఖ్యమంత్రి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం రాజీవ్ యువ వికాస పథకాన్ని తీసుకొచ్చింది. పథకం కింద దరఖాస్తుదారులను 5 కేటగిరీలుగా విభజించి ప్రభుత్వం యూనిట్లను మంజూరు చేస్తోంది. కేటగిరీల వారీగా ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది. మిగతా డబ్బులను బ్యాంకులు రుణాల కింద ఇవ్వనున్నారు. అయితే బ్యాంకు రుణాల విషయంలో సిబిల్ స్కోర్ కీలకంగా మారనుంది. రాజీవ్ యువ వికాసం దరఖాస్తులను బ్యాంక్ అధికారులు కూడా పరిశీలన చేయాల్సి ఉంటుంది. సిబిల్ స్కోర్ తక్కువ ఉన్నవారు, వ్యక్తిగత, వ్యవసాయ, గృహ, వాహన రుణాలు తీసుకుని తిరిగి చెల్లించిన వారు అనర్హులుగా తేలే అవకాశం ఉంది. ఇప్పటికే ఆయా బ్యాంకుల వారీగా దరఖాస్తులను సిబిల్ స్కోర్ పరిశీలనకు పంపినట్లు అధికారులు చెబుతున్నారు. రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి ముందుగా 1, 2 కేటగిరీల కింద రుణాలు మంజూరు చేయాలని రేవంత్ ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ కేటగిరీలో నిర్ణయించిన లక్ష్యం కన్నా తక్కువగా దరఖాస్తులు వచ్చాయి. దీంతో 100% దరఖాస్తుదారులకు లబ్ధి చేకూరనున్నట్లు తెలుస్తోంది. కేటగిరీ 1 కింద 100% రాయితీతో 50,000 విలువైన యూనిట్లు, కేటగిరీ 2 కింద 90% రాయితీతో 1,00,000 విలువైన యూనిట్లను మంజూరు కానున్నాయి. రాజీవ్ యువ వికాసం పథకానికి మొత్తం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఏబీసీ లబ్ధిదారులు 16.23 లక్షల మంది దరఖాస్తు చేశారు. ఇందులో 1.32 లక్షల దరఖాస్తులు కేటగిరీ 1, 2 కింద వచ్చాయి. ఈ కేటగిరీ కింద 2.8 లక్షల మందికి సహాయం చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఈ మేరకు ప్రభుత్వం అనుమతులు కూడా మంజూరు చేసింది.